అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మనము ఈరోజు బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవాన్ని వందనాలు. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు, స్తోత్రాలు. ఇదని మన ప్రభా బైబిల్ అధ్యాయాన్ని కొరకు మీ పాదసన్నిధికి వస్తున్నాము. ఈ ప్రభా జీవవాక్యమును దేవా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రభా మీ యొక్క వాక్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పై నుండి వచ్చినది, శ్రేష్టమైనది, ఆత్మీయ సంబంధమైనది. ప్రభా ఆత్మ సంబంధమైనది, దాన్ని అర్థం చేసుకుంటానికి మాకు సాయం చేయి ప్రభా. మా సొంత జ్ఞానం, మా సొంత తెలివి చేత మేము అర్థం చేసుకోలేము దేవా. మనుషుడు అట్టి వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని జీవింపచేయండి, మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ వెలుగును కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నేను అపాత్రులు, నా యోగ్యుని నలుపుడు, నేను నన్ను పడిన కడిగి శుద్ధీకరించి నూతన పరిచి బలపరచమని వేడుకుంటాను. నాయన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనము ద్వితీయోపదేశ కాండాన్ని అధ్యయనం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండమును మనం ద్వితీయోపదేశ కాండం అనగా ద్వితీయోపదేశ కాండము దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా బోధిస్తున్నటువంటి బోధ, అంటే రెండవసారి బోధిస్తూ ఉన్నాడు. మోషే ఒకసారి మొదటి తరానికి సంఖ్యాకాండము నిర్గమాకాండము, లేవీకాండం, సంఖ్యాకాండంలో బోధించాడు. ఈ ద్వితీయోపదేశ కాండంలో వారు కనానులోనికి ప్రవేశించే ముందు ఆ క్రొత్త తరానికి మోషే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య వచనం మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 9వ వచనం. మనం దీన్ని జ్ఞాపకం ఉంచుకున్నాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా కానీ దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. సో ఇది ముఖ్య వచనం. సో you should know that he is God, the faithful God, which keepeth the covenant and mercy with them that love him and keep his commandments to 1000 generations. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని అంతటిని మనం చూసినట్లయితే, లవ్ యువర్ గాడ్, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను కట్టడలను నువ్వు పాటించు, విధులను పాటిస్తే నువ్వు కనాను దేశంలో ఫలించి అభివృద్ధి చెందుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, శత్రువుల మీద జయాన్ని పొందుకుంటావు అని దేవుడు వారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకో, నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మోషే యొక్క మొదటి సందేశము, అది 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. ఇజ్రాయేలీలు ఎలాగైతే సీనాయి పర్వతం నుండి ఆ యొక్క అరాబా వరకు ప్రయాణించారో ఆ 3 అధ్యాయాల్లో మోషే క్లుప్తంగా వారికి వివరించి చెప్తా ఉన్నాడు. 2వ భాగానికి వచ్చినట్లయితే మోషే యొక్క సుదీర్ఘ సందేశం, ఇజ్రాయేల్ ప్రజలకు 2వ తరానికి మోషే చేసినటువంటి సుదీర్ఘ ప్రసంగం. సో దీని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకు కనబడతాయి. సో ఇందులో భాగంగా ఈ యొక్క 2వ భాగంలో మొదటి విషయం మనం చూసుకున్నట్లయితే విధేయత, విగ్రహారాధన గురించి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు బోధించాడు. తర్వాత 10 ఆజ్ఞలను మరొకసారి వారికి జ్ఞాపకం చేశాడు 5, 6 అధ్యాయంలో.
తర్వాత 7 నుంచి 11 అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే, మీరు ఏర్పరచబడినటువంటి స్వకీయ జనము, యు ఆర్ ఎ చూసెన్ పీపుల్, పెక్యులియర్ పీపుల్, బీ స్పెషల్, బీ సపరేటెడ్. మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకునండి, మీరు నా స్వకీయ జనము, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇందులో మరి మీ స్వకీయ జనమైనటువంటి ఇజ్రాయేలీలు ఎలాగ తిరుగుబాటు చేశారో వారికి ఒకసారి జ్ఞాపకం చేశాడు. తర్వాత ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ధర్మశాస్త్రం యొక్క మూల అంశాలను వారికి జ్ఞాపకం చేశాడు. మరలా మీరు ఎన్నుకున్న వారిని జ్ఞాపకం చేశాడు. తర్వాత మీరు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకునండి, మరవద్దు అని చెప్పాడు. తర్వాత మీరు స్వాధీనపరచుకొని పోయి కానాను దేశము, అది అందమైన దేశము, బ్యూటిఫుల్ కంట్రీ. తర్వాత వారికి మరలా మీరు ఎక్కడెక్కడ తిరుగుబాటు చేశారో, మీరు ఎక్కడెక్కడైతే ఆ తిరుగుబాటు చేసినటువంటి దాన్ని జ్ఞాపకం చేశాడు. మీరు మీ హృదయములకు సున్నతి చేసుకోండి అని చెప్పాడు. మీ శరీరములకు మాత్రం కాదు, మీ హృదయములకు. సర్కంసిషన్ ఈజ్ ఆఫ్ ది హార్ట్. సిదిమున మనం ఆ రెండో భాగము మోషే యొక్క సుదీర్ఘ ప్రసంగంలో భాగంగా 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, వాగ్దత్త భూమి కొరకు స్వతంత్రించుకోవడానికై ఇజ్రాయేలు పాటించవలసిన నియమాలను గురించి చెప్తా ఉన్నా. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారంటే మీరు ఈ నియమాలు పాటించండి, ఈ ఆజ్ఞలను పాటించండి అని చెప్తా ఉన్నాడు. అందులో మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే, మీ దేవుడే యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఆల్వేస్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, ఆల్వేస్, నాట్ ఓన్లీ ఇన్ నీడ్ బట్ ఎవ్రీ టైమ్, ఆల్వేస్. సో ఈ యొక్క అధ్యాయంలో మూల వచనం మనం చూసినట్లయితే, మొదటి వచనము, సో దేవుడు జ్ఞాపకం చేసేదంటే, మీ దేవుడే యెహోవా మీరు ప్రేమించండి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఎల్లప్పుడూ గైకొనండి అని చెప్తా ఉన్నారు. అంత మాత్రం కాదు, 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పాలు తేనెలు ప్రవహించు దేశమును మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనండి అని చెప్తా ఉన్నాను. సో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు నా ఆజ్ఞలను గైకొనండి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇంకేమంటున్నాడు, ఆ యొక్క కనాను దేశము మీరు ఐగుప్తు వంటి దేశము కాదు అని చెప్తా ఉన్నాడు. కనాను దేశము ఒక గొప్ప దేశము అని వారికి సెలవిస్తా ఉన్నాడు. సో కనాను దేశాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయం 10వ వచనం, 11వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల వరకు చదువుకున్నాం. మీరు స్వాధీనపరచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళొచ్చున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడబరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. చాలు. సో ఇక్కడ ఏమంటున్నాడు, చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది కదా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. దీనిలో మనం వివరించడానికి కూడా ఏమీ లేదు. ఏమంటున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, కొండలు లోయలు గల దేశము, ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడే యెహోవా లక్ష్య పెట్టు దేశము. ఎలా లక్ష్య పెడతాడంటే, ఆయన కన్నులు
సంవత్సరం ఆరంభం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. అంటే 24/7 రౌండ్ ది ఇయర్. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ వాచింగ్ ఓవర్ ఇజ్రాయిల్. ఐస్ ఆఫ్ ద లార్డ్ వాచింగ్ ఓవర్ ది ప్రామిస్డ్ ల్యాండ్. సో ఇంకేమంటున్నాడు, మీరు నా మాటలను నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటుంది ఎట్లా మీకు తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహిస్తాను. మీ పంట సమృద్ధిగా పండును. మీ యొక్క పశువులకు గడ్డి మల్పిస్తాను. మీరు సంతోషంతో సుఖజీవంతో అక్కడ ఉంటారు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో God is calling Israelites, my dear children, you are going to possess the promised land, but these are the conditions that you should follow. Love the Lord, keep the commandments of God, obey the ordinance of God, and you will be blessed. నా కను దృష్టి మీ మీద ఉంటుంది అంటున్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్, వాట్ ఏ గ్రేట్ ప్రామిస్. ఎంత గొప్ప వాగ్దానం. దేవుని దృష్టి ఆ దేశం మీద, ఆ ప్రజల మీద ఉందంటే అది ఎంత గొప్ప దేశము, అది ఎంత ధన్యత కలిగినటువంటి దేశము, ఎంత ఆశీర్వదించబడిన దేశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ భాగ్యం లేదు. That's what God is telling today. My son, my daughter, you are my child, you are my chosen son, daughter, you are a chosen family. I am with you, I am with you, and I will my eyes are upon you. నేను నిన్ను లక్ష్య పెడతా ఉన్నాను. నీకు నా యొక్క కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉంటూ ఉన్నాయి. ఇంకా అంటున్నాడు, తొలకరి వర్షమును కడవరి వర్షమును నేను నీకు అనుగ్రహిస్తా. అయితే నువ్వు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. దిస్ ఈస్ వాట్ గాడ్ వాస్ ఆస్కింగ్ even Israelites in those days. Even now he is asking us the same. నేను నిన్ను లక్ష్య పెడుతున్నా. నా కన్ను దృష్టి నీ మీద ఉన్నది. సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను నీకు తోడై ఉంటాను. మై డియర్ సన్, మై డాటర్, నా ఆజ్ఞలు, నా కట్టడలను, నా యొక్క విధులను అనుసరించి నడుచుకో. నన్ను ప్రేమించు, నీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇంకా ఏమంటున్నాడు, సో ఇంకా మనం ముందు చూసినట్లయితే, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకుని ఎడల, వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకుని ఎడల, అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, రైట్ దెమ్ ఆన్ ది డోర్ పోస్ట్స్, రైట్ దెమ్ ఆన్ ది వాల్స్. నీ చేతికి బాసికములుగా, నీ కన్నులకు బాసికములుగా ఉండవలెను. చేతుడి మీద సూచనలుగా ఉండవలెను. నీ చేయి చూసుకున్నా నీకు వాక్యం కనబడాలి. నీ ఫోన్ చూసుకున్నా వాక్యం కనబడాలి. నీ ఇంట్లోకి వచ్చి నీ గోడల వైపు చూసినా, ఎటు చూసినా నీకు వాక్యం కనబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ద థింగ్స్ గాడ్ వాంట్స్ ఇజ్రాయెలైట్స్ టు డూ. అండ్ దేవుడు ఈ దినాల్లో కూడా నిన్ను నన్ను అలాగనే ఉండాలని, అవి చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగ చేసిన ఎడల నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఘనపరచబడతావు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. సో దానికి దేవుడు వాగ్దానాలు చెప్తాను. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు తగిన కాలంలో నీకు తొలకరి వర్షము కడవరి వర్షాన్ని ఇస్తానంటున్నాడు. నీ భూ పంటని ఇస్తానంటున్నాడు. నీ పశువులు గడ్డి పొలిపిస్తానంటున్నాడు. నీ యొక్క తర్వాత సంతతి వారు ఆశీర్వదిస్తాను, భూమి ఉన్నంత వరకు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. తర్వాత కనానీయులను మెల్లమెల్లగా వారిని నేను వెళ్ళగొడతాను అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, నీ ఎదుట ఏ మనుషుడు నిలువలేడు అని అంటున్నాడు. ఇంకా give all that I will give you wherever you put your foot. నువ్వు ఆ దేశంలో నువ్వు కాలు మోపినదంతా నీకు ఇస్తానంట. నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ దాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు. సో భక్తులు ఏం చెప్తున్నారంటే,
దేవుడంట సుమారుగా 3,30,000 చదరపు మైళ్ళు విస్తీర్ణాన్ని ఇజ్రాయేలుకి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఎంత? 3,00,000 చదరపు మైళ్ళు. అయితే ఇజ్రాయేలీలు అందులో 30,000 చదరపు మైళ్ళను కూడా వారు స్వాధీనపరచుకోలేకపోయారు. స్టిల్ దెర్ ఇస్ లాట్ మోర్, ఇంకా ఎంతో ఉందంట. ఇజ్రాయేలీలు వారి యొక్క అవిధేయతను బట్టి, విగ్రహారాధనను బట్టి, వారి యొక్క అతిక్రమములను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, పాపమును బట్టి అందులో చాలా తక్కువ వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఈ దినమున దేవుడు మనకు కూడా ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమస్తమును ఆయన సిద్ధపరిచి రెడీగా ఉంచాడు. అయితే మనం వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం, మనం వాటిని కనుగొనలేకపోతున్నాం, మనం వాటిని తీసుకొని లేకపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God is talking to us this morning. There are so many blessings. There are so many spiritual gifts. అనేకమైన ఆత్మీయ వరాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఎన్నో దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. అయితే విశ్వాసం ద్వారా మనం వాటిని పొందుకున్నాం. కనానీయుల వల్లే మనం వాటిని పొందుకొనకుండా మనం విడిచిపెడుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే విధేయులు అవుతారో వారు విజయం సాధిస్తారు. దట్స్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్. ఎవరైతే విధేయులు అవుతారో వారు విజయం సాధిస్తారు. ఇంకా అంటున్నాడు, 2 విషయాలను ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిస్తా ఉన్నాడు. మనం వచనాలు చదువుకోవడానికి సమయం లేదు కనుక నేను వివరిస్తాను. 1, మీరు నా మాట విని నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నన్ను ప్రేమించిన యెడల మీ మీదకు ఆశీర్వచనములు వచ్చును. ఈ విషయాన్ని మీరు కనానులోని ప్రవేశించిన తర్వాత గెరిజీం అనే ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద దాన్ని ప్రకటించండి అని అంటారు. 2వది, మీరు నా మాట వినని యెడల మీ మీదకి శాపం వచ్చును, మీ మీదకి శాపం వచ్చును. అది మీరు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత మరి ఏబాల్ అనేటువంటి కొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను. అంటే వీరు స్వాధీనపరుచుకున్న వెంటనే ఈ 2 కొండల మీద ఈ 2 ప్రకటన చేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ సమాజం అంతటికి, ఇజ్రాయేల్ దేశం అంతటికి తెలియలాగున్నాడు. ఎగ్జాక్ట్గా యెహోషువ అదే చేశాడు. యెహోషువ కనాను స్వతంత్రించుకున్న తర్వాత ఆ 2 పర్వతముల మీదకి వెళ్ళి మొదటిగా ఆశీర్వచనములను, దీవెనను మరి గెరిజీం కొండ మీద నుంచి ప్రకటన చేశాడు. తర్వాత శాపమును ఏబాలు పర్వతం మీద నుండి ఆయన ప్రకటన చేశాడు. అయితే అల్టిమేట్గా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే కీప్ ద లా అండ్ కమాండ్మెంట్స్. 9వ వచనంలో మనం చదువుకున్నాం. 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. Deuteronomy chapter 11 verse 9. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని మీరు గైకొనవలెను. సో ఈ దినమున నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. ఆల్రెడీ 13వ వచనం కూడా మనం చదువుకున్నాం. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విననేలా అంటున్నాడు. మీ పూర్ణ మనసుతోనూ మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, సేవించు అని అంటున్నాడు. ఇంకా 22వ వచనం చదువు. 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గం అన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును. సో ఇక్కడ ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా చదువు. ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్నవలెను అని అంటున్నాడు. ఆయన హత్తుకో. మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని ఆయనను హత్తుకొని
మీరు చేయవలసిన నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకో అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 3 సార్లు ఈ అధ్యాయంలో మనం చూసాం. 32వ వచనం కూడా మనం చదువుకుందాం. 32వ వచనం, అదే అధ్యాయం 32వ వచనం. అప్పుడు ఉమ్. నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. కట్టడలను, విధులను, ఆజ్ఞలను అన్నిటిని అనుసరించి గైకొనుము. ఈ నా మాటలను మీ హృదయములనే పలకల మీద రాసుకుని మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమైనటువంటి దేవుడు మిత్రులారా, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఈ మాటలన్నింటినీ కూడా మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే ఒక మంచి మాట దేవుడు అక్కడ పలుకుతున్నాడు. చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5:24. యా, ఓకే. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. This is what God is telling to Israelites. Even today to all of us, my son, my daughter, believe in me, love me, keep my commandments, keep my statutes, ordinances, then I will save you. Whoever believes in me have passed from death to life. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందినట్లు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మరణంలో నుండి జీవంలోనికి నడిపించేవాడు, దాటించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువే. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా మనం మోక్షాన్ని ప్రసాదించలేదు. పరలోక రాజ్యం మనకు ఇవ్వలేరు. ఇది సత్యము. ఇది విన్నటువంటి మనము మరి దాన్ని అనుసరించి నడుచుకునే అలా మనం ధన్యులము. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఒక కిరీటం ఇస్తాను అంటున్నాడు. మీరు కానాను దేశంలోని ప్రవేశించినప్పుడు మీకు ఒక కిరీటం ఇస్తాను. కిరీటం అంటే పరిపాలన హక్కు, రాజరికం హక్కు. మీరు ఆ దేశం స్వతంత్రించుకొని మీరు రోజులుగా అక్కడ జీవిస్తారు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. Matthew chapter 6 verse 5. Matthew chapter 6 verse 5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇదేనా? Chapter 5 verse 6. Chapter 5 verse 5 and 6. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవుడు, మీరు సాత్వికులుగా ఉండండి, నన్ను ప్రేమించండి, నన్ను ఆజ్ఞలను అనుసరించి నడుచుకునండి, నేను మీకు సమస్తము చేస్తాను, ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను, మీరు స్వతంత్రించుకుంటారు, 3 లక్షల చదరపు మరి దాన్ని నేను మీకు ఇస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 3 లక్షల చదరపు మైళ్ళు విస్తీర్ణాన్ని ఇస్తానంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో బ్లెస్డ్ ఆర్ ది మీక్ ఫర్ దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. ఎవరైతే దీనిలో మరి ఆయన సన్నిధిని వణుకుచూ ఉంటారో వారిని దేవుడు దృష్టించున్నాడు. వారికి దేవుడు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇస్తాడు. అంత మాత్రం కాదు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మరి మనం దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరమ కాలాన్ని కొరకై మనం ఎదురు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆశీర్వచనం మనం పొందుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో తర్వాత 12వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే కానానులో ఒక ఆరాధన నియమావళి ఎలా ఉండాలి
అనేది ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కనానులో ఆరాధన నియమావళి ఎలాగ ఉండాలి. మీరు కనాన్లోనికి ప్రవేశిస్తే మీరు దేవుని ఎలాగ ఆరాధించాలి? దేవుని కుటుంబ సమేతముగా ఆరాధించాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దేవుణ్ణి మనము కుటుంబ సమేతముగా కుటుంబం అంతా కలిసి ఆరాధించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇది కుటుంబములందరూ మారు మనసు పొందినట్లయితే అది సాధ్యమవుతుంది. ఆ కుటుంబము మరి ఆశీర్వదించబడిన కుటుంబం చాలా సంతోషముగా ఆనందంగా గంతులు వేస్తూ వారు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కుటుంబంలో అందరూ రక్షణ పొందినట్లయితే మరి ఆ కుటుంబంలో ఆ యొక్క నిజమైన ఆ యొక్క సంతోషకరమైన ఆనందకరమైనటువంటి జాయ్ఫుల్ వర్షిప్ అనేటువంటిది పొరబడుతుంది. దట్స్ వై వీ హ్యావ్ టు ప్రే ఫర్ ది అన్సేవ్డ్ సోల్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాల్లో రక్షణ లేని వారి వరకు భారంగా మనం ప్రార్థించాలి. ఆ భారం నీదే, ఆ బాధ్యత నీదే, ఆ బాధ్యత ముమ్మాటికి నీదే. సేవకుడు కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులు వాక్యమును బోధిస్తారు, సువార్తలకు వెళ్తారు, గృహాలను దర్శిస్తారు, అన్నీ చేస్తారు. అయితే ఆ సమయంలో మరి మనం వారికి రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే, ఆ మందిరానికి వెళ్ళకపోయినట్లయితే మనకు రక్షణ దొరకదు. మన కుటుంబస్తులకు రక్షణ దొరకదు. వారు బోధించేటువంటి సువార్త వారికి అందకపోతే, వారి గృహాన్ని వారు దర్శించకపోతే వారికి సువార్త అందదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వారు మారు మనసు పొందరు. అయితే దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ భారము నీ మీద నా మీద ఉంచాడు. అందుకే నా కుటుంబం నుంచి నిన్ను నన్ను మొదటిగా రక్షించుకున్నాడు. మనం రక్షించుకున్నటువంటి దేవుడు మరి మన ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. మనము ఎంత మేరకు రక్షణ లేని వారి కొరకు భారం కలిగి ఉన్నాం, ఎంత మేరకు కుటుంబం అంతా కలిసి ఆరాధించాలనే తపన కలిగి ఉన్నాం. Those who have that burden and thirst that I should worship the Lord with my family, then they will pray, they will cry unto God, and they see the wonders and miracles of God, and they will be blessed. సో రెండవదిగా ఈ యొక్క అధ్యాయం మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలకు ఒక జాతీయ ఆరాధన స్థలాన్ని దేవుడు నియమిస్తూ ఉన్నాడు. అది యెరూషలేము పట్టణము. యెరూషలేములో సొలొమోను ఒక మందిరాన్ని కడతాడు. ఆ యొక్క మందిరములోనే మరి ఇజ్రాయేలు ప్రజలంతా కూడా అర్పించవలసినటువంటి అర్పణలు కానీ, బలులు కానీ, ఏదైనా కూడా అక్కడికి వచ్చే వాళ్ళు అర్పించాలి. సో అది వారికి పరిపాటి. ఎందుకు అలా దేవుడు చేశాడంటే, వారందరూ ఇంటిగ్రిటీగా ఉండడానికి, వారందరూ ఒక సమూహంగా ఉండడానికి, భేదాభిప్రాయం లేకుండా ఉండడానికి. దేవుని మహాకృపను బట్టి దే ఆల్ హ్యావ్ అగ్రీడ్. సో ఇంకా మనం గమనించినట్లయితే, ఇజ్రాయేల్ దేశాన్ని యెరూషలేము ఒక ఆరాధన కేంద్రంగా నియమించాడు. జాతీయ భావం వారిలో పెంపొందించడానికి పండుగలకు వారు ఆ యొక్క ఇజ్రాయేల్ పట్టణం వస్తారు. యెరూషలేము పట్టణం వస్తారు. ఎక్కడున్నా కూడా వారి పండుగ అక్కడికి రావాల్సిందే. అయితే కొత్త నిబంధన ప్రకారం మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇంకేమంటున్నారు? కాలం వచ్చును మీరు యెరూషలేములో కానీ యెరూషలేములో కూడా ఆయన్ని ఆరాధించరు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇంత పెద్ద విశాల దేశంలో మనం ఒకే ప్రాంతానికి వెళ్ళి కూడుకోవడానికి ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. కాబట్టి దేవుడి దినాన అనేకమైనటువంటి సంఘాలకు అనుమతి ఇచ్చారు. ఆ విధంగా ప్రభువు యెరూషలేమును ఒక ఆరాధన కేంద్రంగా మరి ఏర్పాటు చేశారు. మనకు కేంద్రం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. సో ఆయన మన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అదేవిధంగా మనము బలులు అర్పించేటివన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోనే మనం అర్పించాలి. ఆఫరింగ్స్ కానీ, బలులు కానీ, వాటినన్నిటిని కూడా మనము దేవుని మందిరంలోనే అర్పించాలి. తర్వాత పవిత్రమైనటువంటి జంతువులు, అపవిత్రమైనటువంటి జంతువుల గురించి సెలవిస్తా ఉన్నాడు. వేటాడిన జంతువులు అంట మరి అవి పవిత్రమైన కానీ అపవిత్రమైన కానీ తినవచ్చు. అయితే భోజన విషయంలో కూడా దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అదేంటంటే, ఒక పక్షిని కానీ ఒక జంతువుని కానీ మీరు తినాలనుకున్నప్పుడు దాన్ని రక్తం ఒలికించి ఆ తర్వాత దాన్ని తినాలి. తర్వాత ఇంకేమంటున్నారు? మీరు కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత
ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను అన్నిటిని కూడా సమూలంగా నిర్మూలించండి. వాటిలో ఏమీ ఉండడానికి లేదు. ఎందుకంటే వారు మిమ్మలను విగ్రహారాధన ప్రేరేపిస్తారు. స్త్రీలను విగ్రహారాధన ప్రేరేపిస్తారు. తద్వారా మీరు దేవుడి నుంచి తొలగిపోతారు. కాబట్టి యు డిస్ట్రాయ్ కంప్లీట్లీ ఆల్ ది ఐడిల్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు స్వాధీనపరుచుకున్నటకు నీ పితృ 2-3 వచనాలు. మీరు స్వాధీనపరచుకొనబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి కిందనేమి, ఎక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతా ప్రతిమలను కూలద్రోసి, వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలెను. సో దేవుడు ఏమంటున్నాడు? విగ్రహాలన్నిటినీ పడగొట్టండి. ఉన్నతమైన స్థలంలో ఉన్న వాటిని అన్నిటినీ పడగొట్టండి. అసలు వాటి పేర్లను కూడా అక్కడ లేకుండా చేసేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే వాటి నామరూపాలు లేకుండా చేయండి అంటాం కదా మన భాషలో. అంటే ఆ యొక్క దేవతలు కానీ వారు కానీ ఎక్కడ ఇంకా దాని గురించి ప్రస్తావనే ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు us టుడే. సో ఆర్ దేర్ ఐడిల్స్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో మనకు తెలియనటువంటి విగ్రహాలు, కనపడని విగ్రహాలు హృదయంలో కూర్చొని ఉన్నాయా? దేవుడు కాకుండా దేవుడి యొక్క స్థానాన్ని ఏవి తీసుకున్నా అవి విగ్రహాలే. దేవుని స్థానంలో మనం దేన్ని మించినా అది విగ్రహమే. అది ఉద్యోగమైన విగ్రహం అవ్వచ్చు, అది మన యొక్క మరి భార్య భర్తల విగ్రహం అవ్వచ్చు, పిల్లల విగ్రహం అవ్వచ్చు. అబ్రహాంకు ఒక వ్యక్తి విగ్రహం అయ్యాడు. ఎవరు? ఇష్మాయేలు విగ్రహం అయ్యాడు. ఇష్మాయేలు విగ్రహం అయిపోయి దాదాపుగా 13 సంవత్సరాలు ఆయన దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అంతకుముందు చేసేటువంటి ఆరాధన ఆయన చేయలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తద్వారా అందుకని దేవుడు అబ్రహాంకి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహామా ఏమంటున్నాడు? 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాం వెంటనే పశ్చాత్తాపడ్డాడు, సెపరేట్ చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితంలో విగ్రహం ఏంటి? సొలొమోను జీవితంలో విగ్రహం ఏంటంటే అన్య జనుల స్త్రీలను విస్తారంగా వివాహం చేసుకున్నాడు. గేహజీ జీవితంలో విగ్రహం ఏంటి? పట్టు వస్త్రాల గురించినటువంటి ఆశ, దురాశ, పేరాశ. సో ఈ విధంగా మనకు తెలియకుండానే మన జీవితంలో విగ్రహములు అనేటువంటివి వచ్చేస్తాయి. కొంతమందికి వ్యాపారము విగ్రహం అయిపోతుంది. సో దాని అంతగా లీనమైపోతారు. ఆ తర్వాత దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళకి టైం దొరకదు, ప్రార్థన చేయడానికి టైం దొరకదు, సహవాసం టైం దొరకదు, ఆదివారం ఆరాధనకే టైం దొరకదు. దట్ ఈస్ ఎన్ ఐడల్ ఇన్ హిస్ లైఫ్. అదే విగ్రహము. కొంతమంది జీవితంలో మొబైల్ ఫోన్ విగ్రహం అయిపోతుంది. మొబైల్ చూస్తూనే ఉంటారు. సో చూసి 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 వారు దానికి అడిక్ట్ అయిపోతారు, దానికి బానిస అయిపోతారు. దేవుడిని చుట్టానికి వదులుగా, బైబిల్ గ్రంథాన్ని చుట్టానికి వదులుగా మొట్టమొదటిగా మొబైల్ని చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ విధముగా కొంతమందికి వారి యొక్క శరీరమే విగ్రహం. ఎప్పుడు కూడా నేను మంచిగా ఉండాలి, నేను చక్కగా నేను ప్రజెంట్ చేసుకోవాలి, నేను నీట్గా ఉండాలి, నేను అందంగా ఉండాలి, అందరూ నన్ను మెచ్చుకునాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కీప్ ప్రజెంటింగ్ అవర్ సెల్స్ నీట్ అండ్ క్లీన్ ఇస్ గుడ్ థింగ్. మనల్ని మనం మంచిగా ఉంచుకునడం అది మంచి అలవాటు. బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తుని మరి మనం
క్రీస్తుకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా మనం దొంగిలించి మన యొక్క అందచందాల కొరకు మనం ప్రయాసపడినట్లయితే అది విగ్రహమే అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లైక్ దట్ చాలా మన జీవితాల్లో విగ్రహాలు ఉంటూ ఉన్నాయి. దేవుడు చెప్తా ఉన్నాడు, సహోదరుడా, సహోదరి, లుక్ ఇన్ యువర్ హార్ట్, సర్చ్ ఫర్ ఎనీ ఐడిల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ హార్ట్, టు బ్రేక్ దెమ్, రిమూవ్ దెమ్, cast them away and burn them to ashes. నీ విగ్రహాలను గ్రహించుకో, వాటిని పట్టుకో, వాటిని పడద్రోయి, వాటిని నలగొట్టు, వాటిని పడగొట్టి, వాటిని నూర్చి ఏం చేయమంటున్నాడు? అగ్నితో దహించి వేయమని, కాల్చి వేయమని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే మరలా అది కనిపిస్తే మరలా మనం దానిలో పడిపోతాం. కంటికి కూడా కనబడకూడదు, నామరూపాలు లేకుండా వాటిని తీసివేయాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈస్ దేర్ ఎనీ ఐడల్ ఇన్ యువర్ లైఫ్? నీ యొక్క జీవితంలో ఏమైనా విగ్రహం ఉన్నదా? తీసేయలేకపోతున్నావా? పడగొట్టలేకపోతున్నావా? ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నా, మై సన్, మై డాటర్, ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ ది ఐడిల్స్ దట్ ఆర్ ఇన్ యూ. కమ్ టు మీ, లవ్ మీ, బిలీవ్ మీ, సీక్ మీ, ప్రే టు మీ, ఐ విల్ హెల్ప్ యూ అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ ఒక్క విగ్రహం ఉన్నా అది మనల్ని మరలా నరకంలోనికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. మనం ఇందాక చూసుకున్న యోహాను సువార్త 5:24 ఏం చూసుకున్నాం? నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చూసుకున్నాం కదా. సో ఇఫ్ ఎనీ ఐడల్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఏమైనా విగ్రహం దానికి ఉన్నట్లయితే అది మనకు ఊరి అవుతుంది. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. అది మనకు ఊరి మనల్ని మరలా పడగొడుతుంది. లెట్ us examine honestly, sincerely, wholeheartedly. మన జీవితంలో అలాంటి విగ్రహములు ఏమైనా ఉన్నవా? మన జీవితంలో అలాంటి పాప సంబంధమైనవి ఉన్నాయా? వాటిని అన్నింటినీ కూడా సమూలంగా నిర్మించమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, కాబట్టి మనము అవిగ్రహాలను మన జీవితంలో సమూలంగా నిర్మూలించాం. తర్వాత మాంసాహారం మీరు తినొచ్చు అంటున్నాడు. ఏవి తినాలి, ఏవి తినకూడదు దేవుడే చెప్తున్నాడు. అవి మనం 2 గెట్టెలు గలవి, నెమరు వేసేటువంటి వాటిని మనం తినాలి. ఆ లిస్ట్ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అది సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ, మనం ఆల్రెడీ చూసుకున్నాం. మీ దశమ భాగంలో యెరూషలేములోని ఆరాధనాలయంలో తీసుకురావాలి, మీ బలులు అక్కడే అర్పించాలి అని సెలవిస్తా ఉన్నాడు. సో నీ దృష్టికి ఏది మంచిదో అని అనుకుంటున్నావు దాన్ని మాత్రం చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. చెప్పండి. 12వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 8వ వచనం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. సో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనది అంతయు కూడా చేయకూడదు. తనకు ఏది మంచిది అనిపిస్తే అది చేయకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, Proverbs chapter 3 6వ వచనం, 5, 6, 7 వచనాలు. Proverbs chapter 3 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. సో దేవుడు ఎంత స్పష్టంగా రాసి ఉంచాడు ఇక్కడ చూడండి. దేవుడు ఏమంటున్నాడు? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొని వద్దు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. వెరీ క్రిస్టల్ క్లియర్. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జ్ఞానం ఎంత, మన తెలివి ఎంత? అయితే దేవాది దేవుడు అంటున్నాడు, మరి నీ కంటికి యుక్తమైనది అంతయు చేయకూడదు అంటున్నాడు.
నేను చెప్పేది నువ్వు చేయాలి, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు, కానీ నీ దృష్టికి ఏది మంచిది అది చేస్తే నష్టపోతావు అని ప్రభు జ్ఞాపకం చేస్తాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ టు ది క్రిస్టియన్స్ ఈవెన్ టుడే. సో దే ఆర్ బోర్న్ అగైన్, దే ఆర్ వాకింగ్ విత్ గాడ్, దే ఆర్ బాప్టైజ్డ్, దే హావ్ రిసీవ్డ్ ది గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నా కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? సబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటూ ఉన్నారు. సాతాను చేత మోసపరచబడి మరులు పలుపబడి, నా జ్ఞానం ఉంది, నా జ్ఞానంతో నేను నన్ను కాపాడుకోగలను అని అనుకుని ఏం చేస్తున్నారు? వారు మోసపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డు నాట్ బి డిసీవ్డ్, ఫర్ గాడ్ ఈస్ నాట్ మాక్డ్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏ విత్తనాన్ని ఇస్తావు ఆ పంటనే కోస్తావు అంటున్నాడు. సో గాడ్స్ లా వి కెనాట్ చేంజ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకొనక సంపూర్ణంగా దేవుని చిత్తములకు మనము లోబడాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దిస్ ఇస్ వాట్ లార్డ్ ఇస్ టెల్లింగ్ టుడే. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ టుడే. ఐ విల్ షో యు ద వే. నీకు మార్గం చూపిస్తాను, నీ త్రోవలను సరళం చేస్తాను, నీ యొక్క దేహంలో ఆరోగ్యం, ఎములకు సత్తువుని ఇస్తాను అని అంటున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని పట్టుకొను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ గాడ్ వి హావ్. ఎంత గొప్ప దేవుడు. దేవుడు మనల్ని కష్టపడమంటున్నాడా? మన శరీరాన్ని కష్టం పెడుతున్నాడా? లేకుంటే మన కోట్ల బహుమానాలు ఇవ్వమంటున్నాడా? బంగారాలు వెండి ఇవ్వమంటున్నాడా? నో. కీప్ మై కమాండ్మెంట్స్, లవ్ మీ, కీప్ మై కమాండ్మెంట్స్, కీప్ మై ఆర్డినెన్సెస్. దట్స్ ఇట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ దినాల్లో వీటిని కూడా మనం చేయలేనటువంటి విశ్వాసులు మనకు కనబడుతుంటారు. 28వ వచనంలో ఏమంటాడంటే, నీ దేవుడే యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దాన్ని నువ్వు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా వినవలెను. నువ్వు విను, నీ సంతానములకు ఆశీర్వాదం కలుగును, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మేలు కలుగుతుంది వారికి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా 32వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో ఏమీ తీసివేయకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు యాడ్ ఎనీథింగ్, ఆర్ యు ఆర్ నాట్ సపోజ్ టు డిలీట్ ఎనీథింగ్ టు ది commandments of God, ordinances of God, law of God and the word of God. దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా మనం ఏమి కలపకూడదు. చాలా మంది చాలా రకాలుగా ఎంతగా బోధిస్తూ ఉంటారు. వారికి అర్థం కాక, ఆ మర్మం తెలుసుకొనక వారి ఇష్టానుసారంగా బోధిస్తూ ఉంటారు, వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యు షుడ్ నాట్ డూ దాట్, యు షుడ్ షేర్ యాజ్ ఇట్ ఈస్. సో తర్వాత మరొక విషయాన్ని మనం ఈ యొక్క మోషే యొక్క సుదీర్ఘ ప్రసంగం, 2వ సుదీర్ఘ ప్రసంగం చూసుకుంటాం. ఏంటంటే అబద్ధ ప్రవక్తలను గురించి హెచ్చరిస్తా ఉన్నాడు. ఫాల్స్ ప్రాఫిట్స్, 3 రకాల ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి, అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. క్విక్గా మనం చదువుకొని ముగించుకుందాం. 13వ అధ్యాయము 1 వచనం, 1-2 వచనాలు. గాని కలలు కనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్ కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియను గాని మహత్ కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలును కలలు కనువాని మాటలను వినకూడదు. ఆ ప్రవక్త మాటలు, ఆ కలలు కనువాని మాటలు వినకూడదు. నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను, కట్టడలు ఇచ్చాను, మోరల్ లాస్, సివిల్ లాస్ ఇచ్చాను. ఏమి తినాలి, ఏమి తినకూడదు, భోజనం గురించి కూడా చెప్పాను, ఆహార పదార్థాలను చెప్పాను. ఐ హావ్ గివెన్ యూ ఎవ్రీథింగ్. ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్స్ అండ్ సేస్ no, this is not right, there is another God, let us go and worship that God and he is good and these are the wonders and miracles he is doing అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెప్తే, ఒక ప్రవక్త కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా మీ మధ్య లేచి వేరొక దేవతలను పూజించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన ఎడలా వాని మాటకు ఒప్పకము, ఆ విధముగా చేయొద్దు, అది అన్య బోధ అని దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. అది మనం గ్రహించుకున్నాం. ఆ వివేచన జ్ఞానం మనకు ఉండాలి. అంతే దినాల్లో సాతానుడు అంటే వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. లైక్ ఏంజల్ హీ కమ్స్ అండ్ డిసీవ్స్ పీపుల్ థింక్స్ దట్ ఈస్ ఏంజల్.
బట్ ఈజ్ లైక్ ఎ రావెనస్ వుల్, అంటే తోడేలు వంటి వాడు. వెలుపులకేమో వెలుగుదూతలాగా ఉంటాడు, లోపలేమో తోడేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, this is what Satan is doing and want to deceive the people. Be careful about them. మీ వినేటువంటి బోధల గురించి మీరు జాగ్రత్త పడుడి, వాక్యంను పరిశీలించుకుని, వాక్యంకి విరోధమైన బోధ చేయకూడదు, వినకూడదు, పాటించకూడదు. వారి మాట వినుకుము. వారంటే అద్భుత కార్యాలు కూడా చేస్తారు, సూచక్రియలు కూడా చేస్తారు. What a great tragedy nowadays, my dear brothers and sisters. What a great tragedy. Many people are being trapped to the false doctrines. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తల యొక్క బోధలకు పడిపోయి మోసపోతూ ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నారు, అలాంటి వాడిని గుర్తించి, అలాంటి వాడిని శిక్షించి, వెంటనే అలాంటి వాడిని చంపివేయి. మిగతాలకు భయం వస్తుంది. అలాంటి వారు ఎవ్వరు కూడా నీ మధ్య ఉండడానికి లేదు అని స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. నంబర్ 1, అబద్ధ బోధకులు. ధర్మశాస్త్రంకు మీరు ఏది చెప్పినా మీరు చేయవద్దు. అన్ని దేవతలు ఉన్నారు, వారు మంచివారు అని చెప్పినా, మాకు ఈ విధంగా లాభం జరిగిందని చెప్పినా కూడా యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో, యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ దెమ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుతున్నాడు. నీకు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? అదే చేశారు. అబద్ధ బోధలు విన్నారు. మరి ఆ పాపము వారు చేసిన వారుగా ఉన్నారు. విగ్రహారాధన చేసి నశించిపోయినటువంటి వారిగా ఉన్నారు. అందరూ నశించలేదు, కొంతమంది రాజులు కూడా నశించారు. అందులో ఒకటి ఆహాబు రాజు, ఆయన యొక్క భార్య అయినటువంటి యెజబెల్. వీరిద్దరు కూడా విగ్రహారాధన చేసి అవిధేయులై చనిపోయారు. సో అలాంటి వారిని ఏం చెప్పాడు దేవుడు? వారిని పట్టండి, చంపివేయండి, అలాంటి వారిని మీ మధ్య నుంచి తీసివేయండి అని చెప్తా ఉన్నాడు. వారిని మరణశిక్ష విధించవలెను, అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనంను పరిహరించవలెను. దిస్ ఇస్ ఫస్ట్ false prophet giving false prophecy. Do not believe it. అతన్ని శిక్షించము, వెలివేయము, కలిగించము అనుకున్నా. నంబర్ 2, రెండవ వారి గుంపును మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న నీ పురములలో ఏదో యొక్క దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని పనికి మాలిన కొందరు మనుషులు. 13వ అధ్యాయము 6, 7 వచనాలు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించడం రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి ఎవరు ప్రేరేపిస్తారంట? ఇక్కడ ఎవరు? తల్లి కుమారుడు, నీ సోదరుడే, నీ కుమారుడే, నీ కుమార్తె, నీ కలుగుట భార్య, నీ ప్రాణ స్నేహితుడే ప్రేరేపిస్తాడు. నీ సమీపంగా ఉండిన వారే, నీ దూరంగా ఉండిన వారు అవ్వచ్చు, నీ చుట్టం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నీ చుట్టూ నుండి ప్రజలు అవ్వచ్చు. ఏమని ప్రేరేపిస్తారు? నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించు రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించినలా. We have to take a stand here, my dear brothers and sisters. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలోనే నుంచే వస్తారు, అబద్ధ బోధలు చెప్తారు, కన్విన్సింగ్ మాటలు చెప్తారు, అందరి దేవుళ్ళు ఒకటే అంటారు, ఇంకా రకరకాలుగా చెప్తారు. డు నాట్ yield to them. వారిని నువ్వు లక్ష్య పెట్టవద్దు అని అంటున్నారు. వారి కనికరం చూపించదు, వారిని కటాక్షించవద్దు, వారిని జాలి పడకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సమ్ టైమ్స్ విల్ బి డిసీవ్డ్ బై అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఖరాఖండిగా మనం చెప్పాలి. దేవుడు ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, వారి మాటలను సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి ఎందుకు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు. వాట్ ఏ గ్రేట్ కమాండ్మెంట్స్ అండ్ ఆర్డర్స్ హియర్. వారి మాట వినవద్దని చెప్తా ఉంది. It could be your father, it could be your mother, it could be your loved one. So you are dependent more on them. But yet God is telling,
my dear brothers and sisters. We be careful about the false teachings in the home. సో మూడవ వ్యక్తి మనం చూసినట్లయితే పనికి మాలిన కొందరు మనుషులు 13వ అధ్యాయం 13వ వచనం. పనికి మాలినటువంటి కొందరు ఏం చేస్తారంట, వారు మనుషులు మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండి అని మీ నివాసులను ప్రేరేపించినట్లా నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగా విచారించాలి. శోధించాలి, పరీక్షించాలి. అట్లా ఎవడైనా వదలబోతు వాడు మరి లేచి నిలబడి మరి మనుషులను మోసం చేస్తుంటే ఎగ్జామిన్ చేసి అది కరెక్ట్ అని తెలియని తర్వాత అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఈ విధముగా 3 రకాలైనటువంటి అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకి వస్తారు. వారు మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తారు. బీ కేర్ఫుల్. ఎప్పుడు కూడా రాజీ పడవద్దు, ఎప్పుడు కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. టేక్ స్టాండ్ బోల్డ్లీ అండ్ స్టాండ్ టాల్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు కొరకు బలమైన దుర్గంగా నిలబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తారని. ఏ ఒక్క విషయం మనం తప్పిపోయినా మన పని అక్కడ అయిపోయినట్లే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది గ్రహించుకొని మనం జాగ్రత్తగా భయభక్తులు కలిగిన దేవుల్లో మనం అభివృద్ధి చెంది ఫలించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుడి మాటలు దీవించుగా. రిక్వెస్ట్ రామచంద్రయ్య టు ప్రే అండ్ క్లోజ్. అర్థం చేసుకుందాం. దేవా, మీ యొక్క వాక్యానికి స్తోత్రం ప్రభా తండ్రి, ఇంకే వందనాలు ప్రభా తండ్రి, స్తోత్రం దిగునైన ప్రభా తండ్రి, ధర్మశాస్త్ర సారము ప్రభా తండ్రి చెప్పారు ప్రభా తండ్రి. ఈ యొక్క మిమ్మల్ని ప్రభా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పరిపూర్ణమైన శక్తితోనైనా ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క ఆజ్ఞలు గైకొనటి అని చెప్పారు ప్రభా. వాటిని ప్రభా మా యొక్క హృదయం అనే పలకల మీద రాసుకునేనైనా ప్రభా తండ్రి అనుదినం ప్రభా మా యొక్క కనుదృష్టి వాటి ఉంచుటకునైనా ప్రభా మా యొక్క ప్రయాణాల్లోనూ మా యొక్క గృహాల్లోనూ ప్రభా మేము నడిచే ప్రతి ఒక్క ప్రదేశాల్లో ప్రభా తండ్రి మేము వాటిని గుర్తు చేసుకున్నట్టుకు నాయన ప్రభా మాకు సహాయం చేయండి నాయన ప్రభా తండ్రి. అట్టి నాయన ప్రభా యొక్క అట్టి యొక్క యోగ్యత ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. దేవనైనా ప్రభా ఇదిగోనైనా ప్రభా మా జీవితంలో అయినా ప్రభా తండ్రి ఉన్నటువంటి విగ్రహములను అయినా ప్రభా తండ్రి తీసివేయండి నాయన ప్రభా తండ్రి. ఇదిగోనైనా మా హృదయంతో మేము రహస్యముగా ప్రభావించిన పాపాన్ని తీసివేయండి నాయన ప్రభా తండ్రి. దేవనైనా ప్రభా తండ్రి మా హృదయానికి ఉన్నటువంటి అతి ఘోరమైన వ్యాధిని తీసివేయని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. దేవనైనా ప్రభా మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహమును అయినా ప్రభా తండ్రి తీసివేయని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మీరేనైనా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచే గొప్ప దేవుడవునైనా ప్రభా. మా యొక్క ప్రవర్తనను ప్రభా స్థిరపరిచే గొప్ప దేవుడవునైనా ప్రభా. మా యొక్క ప్రభా ప్రతి జీవితం మా యొక్క విషయంలో అయినా ప్రభా ప్రతి విషయంలో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా విగ్రహారాధనకు ప్రభా చోటు ఇవ్వకుండా అయినా ప్రభా సహాయం చేయండి అయినా ప్రభా. అది మా జీవితంలో ప్రతి ఒక్క ఐడల్ని ప్రభా తండ్రి తీసివేయని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి కోపాన్ని, మాలో ఉన్నటువంటి ద్వేషాన్ని నాయన ప్రభా తండ్రి చాడీలు చెప్పుట ఆయన ప్రభా మా సహోదరుల మీద నాయన ప్రభా మేము ద్వేషించుట నాయన ప్రభా తండ్రి తృణీకరించుట కూడా నాయన ప్రభా తండ్రి ఇటువంటి విషయాలు ఆయన ప్రభా మాకు వెలుగును దయచేయండి నాయన ప్రభా. రక్షణ దయచేయండి. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి. దేవా నేను ప్రభా తండ్రి యొక్క వాక్యాన్ని హత్తుకొని జీవించమని చెప్తాను ప్రభా తండ్రి. మిమ్మల్ని హత్తుకొని జీవించలాగా ఆయన ప్రభా తండ్రి. మీరు ఎంతకైనా నమ్మదగిన దేవుడు నాయన ప్రభా. మీ యొక్క కృప నాయన ప్రభా తండ్రి. దేవా మీ యొక్క ఆజ్ఞలను మేము అనుసరించి మేము నడిచిన ఇలా ప్రభా తండ్రి. దేవా మీరు మీ యొక్క సెలవిస్తున్నారు ప్రభా తండ్రి. మీ యొక్క కృప 1000 తరముల వరకు ఉండునని చెప్తారు ప్రభా తండ్రి. అంతకంటే గొప్ప ధన్యత నాయన ప్రభా. మీ యొక్క కనుదృష్టి నాయన ప్రభా ఎల్లప్పుడూ మా మీద ఉండునని చెప్పారు ప్రభా. ఇదిగో నాయన ప్రభా ఈ సృష్టిని అంతటిని సృష్టించి నడిపిస్తున్నట్టు గొప్ప దేవుడు దృష్టి మీ దృష్టి నాయన ప్రభా మా యందు ప్రభా తండ్రి మమ్మల్ని నాయన ప్రభా జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి అని సెలవిచ్చినట్టు మీ యొక్క వాక్యానికి స్తోత్రం ప్రభా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా మీరు నమ్మదగిన దేవుడు అని చెప్పారు తన ఎంతకైనా ప్రభా తండ్రి మీరు కృప చూపించే దేవుడు నాయన ప్రభా. అది నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి. స్తోత్రం నాయన ప్రభా తండ్రి. ఇదిగోనైనా సాత్వికులు ధన్యులు వారు భూలోకను స్వతంత్రించుకుందరు అని చెప్పారు ప్రభా తండ్రి. ఇదిగోనైనా యెహోవా కొరకు కనిపెట్టుకొను ఆయన సదన మౌనంగా ఉండమని చెప్పారు ప్రభా తండ్రి. అప్పుడునైనా ప్రభా మీరు ఆయన భూమిని స్వతంత్రించుకుందరు అని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి. దేవరైనా ఈ యొక్క తండ్రి మీ యొక్క వాగ్దానములను ప్రభా మేము స్వతంత్రించుకునేటువంటి ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అటువంటి అర్హత మాకు లేదు నాయన ప్రభా. అయినప్పటికీనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి మీ యొక్క కుమారులుగా చేసుకుని ఆయన ప్రభా తండ్రి మా కొరకు మీ యొక్క ఉద్దేశంలో ప్రభా తండ్రి మా కొరకు నైనా ఎంతో ఉన్నతమైనవి ప్రభా తండ్రి. ఉన్నతమైన ఉద్దేశంలో కొరకే మీకు స్తోత్రం ప్రభా తండ్రి. మీకే స్తోత్రం అయినా ప్రభా తండ్రి. మీ కంటికి నచ్చినది యుక్తమైనది అంతయు చేయొద్దని చెప్పారు ప్రభా తండ్రి. ప్రభా మేము ఈ విధంగా నడుచుకోవాలంటే నైనా ప్రభా మీ యొక్క వాక్య వెలుగులో మాకు నడిపించండి నైనా ప్రభా. ఏది మంచిదో ఏది చెడ్డదో మాకు నేర్పించండి నైనా ప్రభా తండ్రి దేవ నైనా ప్రభా. వాక్య వెలుగులో మేము నడుచుకున్నట్టుకు నైనా ప్రభా మా చేయి పట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన వాక్యానికేనైనా ప్రభా సహాయం చేయండి. మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోనకుండా నైనా ప్రభా మా ప్రవర్తన అంతటి మీ మీ ఎదుట ఒప్పుకొనుచున్నాం ప్రభా తండ్రి. మాకు సహాయం చేయండి నాయన ప్రభా తండ్రి. మీరే మా ప్రవర్తనను సరి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మా జీవితంలో మీరు చేసినటువంటి మీకు అసహ్యమైనటువంటి నైనా ప్రతిదాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవనైనా ప్రభుత్వం మేము మీ వద్దకు వచ్చుటకు నైనా ప్రభా మా పూర్ణ ఆత్మతోను మా పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను ప్రభా తండ్రి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకుని నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే యోగ్యత ధన్యత అటువంటి శక్తి అటువంటి విశ్వాసము బలము మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రామచంద్ర విజయ్ కుమార్ అక్క.